హనీమూన్ కని ఎళ్ళి 3 రోజులున్నారయ్యా. ఇంటికాడ ఏడ పనులు ఆడనే ఉండిపోయాయని బేగా ఇంటికొచ్చామని నానే చెప్పాను. ఈడ అమ్మిని తీసుకుని ఇంటికొచ్చేసినాడు. సింధు జాచికేమో ఇంకా 2-3 రోజులు ఉండాలనిపించినాదట. చెప్తున్నా వినకుండా తీసుకొచ్చేసినాడని గొడవేసుకున్నారు. అంతే, నా చేతుల్లో ఉన్న పురుగుల మంద డబ్బా లాగేసుకుని పరుగున గదిలోకెళ్ళి గొళ్ళెం పెట్టుకుని గడగడా తాగేసింది. ఆ దేవుడి దయ వల్ల ప్రాణం పోలేదు కాబట్టి సరిపోయిందయ్యా. రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీ. సింధు సాక్షి, తాతయ్య, ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం? ఇదేనా నీ చదువు నీకు నేర్పిన తెలివితేటలు? చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోలేని నువ్వు నా మనవరాలవని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. సూర్యదేవర వంశ వారసులు ఒకరిని కాపాడే ప్రయత్నంలో చావచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కాదు. గోపాల్, సింధుజాక్షి ఇంత సున్నితంగా ఆలోచిస్తుందని, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని మేమెప్పుడూ అనుకోలేదు. ఇది ఒక రకంగా మా అందరి తప్పు. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించు. అయ్యో పెద్దయ్య, ఇందులో మీ తప్పేమీ లేదు పెద్దయ్య. తనని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మాదే తప్పు. ఇలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. మీరే నన్ను క్షమించండి. ఇంత జరిగినప్పుడు తర్వాతైనా ఫోన్ చేసి ఒక్కసారి విషయం చెప్పుంటే సింధుజాక్షికి సర్ది చెప్పి పంపించేవాళ్ళం కదా బాబు. సరే సరే, ఇప్పటికీ మించిపోయింది లేదు. మా కోడల్ని మాతో పంపిస్తే మేమిక బయలుదేరతాం. ఆడ పనులన్నీ ఒగ్గేసి వచ్చాం. అదేంటి వదినా అలా మాట్లాడతారు? సింధుజాక్షి ఒట్టి మనిషి కూడా కాదు కదా. ఇక్కడే కొన్ని రోజులు ఉండి వస్తుంది అనుకున్నాం. ఒట్టి మనిషి కాదా అంటే నా మనవడికి ఏం కాలేదన్నమాట. ఇంటి దగ్గర మంగు ఒక్కతే ఉంది. పొలం పనులు సానా ఉన్నాయి. పైగా పని అయిపోగానే ఇంటికి వచ్చేద్దామని చెప్పి తీసుకొచ్చా నీ పెద్ద మనుషుల్ని. మేం వెళ్తామయ్యా. పోనీ గోపాల్నైనా కొన్ని రోజులు ఉండని సరోజమ్మా. అవును, అల్లుడు గారు రాకపోవటం వల్ల మా సింధుజాక్షి డీలా పడిపోయింది. పాపం, ఈ సమయంలో అల్లుడు గారు సింధుతో ఉంటేనే బాగుంటుంది. ఏమంటావు సింధు? అవునత్తయ్య, ఆయన్ని ఇక్కడే ఉండనివ్వండి. అమ్మయ్యా, మా పెద్దమ్మని చూసి ఏదో పెద్ద గొడవ జరిగిపోతుందని భయపడిపోయాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే సరే, మేం బయలుదేరతామయ్యా. ఒరే గోపి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. పెద్దమ్మా, అమ్మని, నాన్నని, చెల్లిని, తమ్ముణ్ణి, మంగని, ఊళ్ళో వాళ్ళందరినీ పేరు పేరున అడిగానని చెప్పు. గౌరిని మర్చిపోద్దే, సరేనా? చెప్తానులే కాని మీ అన్నయ్య వదినల్లాగే నువ్వు కూడా త్వరలోనే మీ అమ్మా నాన్నల్ని, అవ్వా తాతల్ని చేసే.
సరే సరే ఇంక మేము వెళ్ళొస్తాం అయ్యగారు. మంచిదమ్మా. రండి. అవును, అయ్యా వెళ్ళని స్టేషన్ దగ్గర అలాగే అయ్యా. వెళ్ళొస్తాం అయ్యగారు. నమస్కారం. గోపాల్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మా సింధుజాక్షి అక్కడ అలవాటు పడ్డానికి ఎంతకాలం పడుతుందో అని చిన్న భయం ఉండేది నాలో. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం తెలిసాక మీ ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అర్థమైంది. మీరిద్దరూ కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉం? పద లోపలికెళ్దాం. మధుబాబు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య ఈ లోకంలో అన్నిటికంటే మా వదిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాడు మధుబాబు. ఆపుదావు నీ సోది. ఏంటి మధుబాబు, మా అన్నయ్య గురించి చెప్తుంటే మీకు సోదిలా అనిపిస్తుందా? పెళ్ళాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో కనిపించట్లేదా? హే ఎర్రబసు, చాలా ఆపు మీ అన్నయ్య ప్రేమ పురాణం. కోప్పడకండి మధుబాబు. నేను కోప్పడకూడదంటే నువ్వు నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకూడదు. ఓకే ఓకే. మధుబాబు, మళ్ళీ ఏంటి? ఆ, మా అన్నయ్య మీద వదినకి ఇష్టం లేదు లేదు అంటూనే మా ఇంటికి ఒక వారసుణ్ణి కనివ్వబోతోంది. మరి 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 తాతయ్య వాళ్ళు కూడా మనిద్దరి నుండి ఒక వారసుని కోరుకుంటారు కదా. హలో, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. కొంచెం ఆగు. మా అక్క మీ అన్నయ్యతో కాంప్రమైజ్ అయ్యిందో లేదంటే మీ అన్నయ్య ఏదైనా ప్లాన్ చేశాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ తప్పు చేయను. హలో మధుబాబు, మా అన్నయ్య ప్లాన్లు ఏమీ చేసుండడు, ప్రేమతోనే కాంప్రమైజ్ చేసుంటాడు. ఎందుకంటే మా అన్నయ్యది ఇలాంటి ప్రేమ కాదు, తూనీగా ప్రేమ కథ. నాది తూనీగా ప్రేమ కథ కాదు, కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది. నాకు మాత్రం నీ మీద అలాంటి ప్రేమ లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. అలా అనకండి మధుబాబు. మన పెళ్ళి మీరు నాను అనుకుంటే జరిగింది కాదు, ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టి జరిగింది. ముందు ముందు జరగాల్సినవి కూడా మీరు నాను అనుకునే జరిపించాల్సిన అవసరం లేదు, ఆ దేవుడే జరిపిస్తాడు. పగటి కలలు కనకు. ఇవి పగటి కలలు కాదు మధుబాబు, నిజాలు. నాను కోరుకోకుండానే మీతో పెళ్లి జరిపించాడా శివయ్య.